వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. జనరల్‌గా సుకుమార్ సినిమాలన్నిటికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సో, ఈ బంధం ఇప్పుడిది కాదు. ఎప్పటినుంచో ఆర్యతో మొదలైందనమాట. ఎందుకు అంటే సుక్కుబాయి తర్వాత దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఒక హిట్ పేర్ కాంబినేషను. జనరల్‌గా ఏ సినిమాలో అయినా గానీ ఆల్మోస్ట్ సుకుమార్ సినిమాలన్నీ కూడా దాదాపు మ్యూజికల్ హిట్సే ఉంటాయన్నమాట. జనరల్‌గా ఏంటంటే సుకుమార్ మంచి మ్యూజిక్ కోసం ఓపికగా వెయిట్ చేస్తాడు. దానికి తగ్గట్టే దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి ట్యూన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు రీసెంట్‌గా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఏంటయ్యా అంటే RC16లో దేవిశ్రీ ప్రసాద్‌ని కట్ చేయబోతున్నారు అనేటువంటి న్యూస్ వస్తుంది. దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడదాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఇంకా పుష్ప దేవిశ్రీ ప్రసాదే మంచి సాంగ్స్ ఇచ్చాడు కదా! అసలు పుష్ప 1లో ఐటెమ్ సాంగ్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. పుష్ప 2కి వచ్చినా గానీ ఐటెమ్ సాంగ్‌లో ఎక్కడ తేడా రాలేదు. సూపర్. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ మీద అంత నమ్మకం అనమాట. మరి అలాంటి దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఎందుకు వెనకబడ్డాడు మ్యూజిక్ విషయంలో అంటే, ఆయనకి హీరో అవ్వాలని కోరిక పుట్టింది. అలా హీరో అయ్యాడు. సో, ఇక వినాయక్ కూడా అప్పుడు హీరో అవ్వాలని చెప్పి సినిమాలు ఆపేసాడు. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు మాత్రం ఒక సినిమా కూడా లేదు ఆయనకి. మరి ఏమైతుందో, ఎందుకు డైరెక్షన్ బ్రహ్మాండమైన హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎందుకు సినిమాలు చేయట్లేదో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. సో, ఇప్పుడు ఈ దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరో అవ్వాలన్న సోకొచ్చింది. అందుకని చెప్పేసి హీరో అవుతున్నాడు. సో, ఆయన మన బలగం డైరెక్టర్ వేణు తోటి ఒక సినిమా అయితే వస్తుంది. సో, ఆ సినిమాలో బిజీలో ఉన్నాడనమాట. అందుకనే రీసెంట్‌గా చూసుకుంటే వేరే ఒక సినిమాకి కూడా లాస్ట్ మూమెంట్‌లో పవన్ కళ్యాణ్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పటికి మళ్ళీ తమన్ ఇచ్చాడనమాట. సో, ఇలా దేవిశ్రీ ఏమైందంటే డైవర్ట్ అయిపోయాడు. కానీ ఇండస్ట్రీ అంతా దేవిశ్రీ వెనకాల ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు అంటే మంచి సాంగ్స్ ఇస్తాడు, కంపోజింగ్ బాగా చేస్తాడు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇస్తాడు. సాంగ్స్ విషయంలో మాత్రం మంచి మంచి మెలోడీలు ఇస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ వెనకబడుతూ ఉంటారు అందరూ. సో, సుకుమార్ మాత్రం ఈ పర్టిక్యులర్ సినిమాకొచ్చేసి దేవిశ్రీ ప్రసాద్‌ని పక్కన పెట్టేద్దాము అనేటువంటి డిస్కషన్ అయితే జరుగుతూ ఉందని చెప్పి సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ మరి సుకుమార్ ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత మరి దేవిశ్రీ ప్రసాద్ లేకుండా వేరే కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ని పెట్టుకొని ధైర్యం చేయగలడా? ఎందుకు అంటే జనరల్‌గా కొంతమందికి ఎలా ఉంటదంటే వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్లకు ఒక థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ ప్రకారం ఈ డైరెక్టర్‌కి ఈ స్టైల్‌లో ఇలాంటి ట్యూన్స్ కావాలా అని అనుకుంటారనమాట. అలాంటి ట్యూన్స్ కూడా వాళ్ళు చేసి ఇస్తూ ఉంటే డైరెక్టర్ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. లేదు అంటే వాళ్ళకి కొంత మంచి ఇంటిమసీ అనేది ఉంటది. సో, నాకు ఇట్లా కావాలి దేవి, ఇట్లా కావాలి దేవి అంటే ఓపికతోని చేసి ఇచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారనమాట. కానీ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సుకుమార్‌తో పాటు మరి రామ్ చరణ్ డెసిషన్ కూడా కావాలి కదా! ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ వచ్చేసి పాన్ ఇండియా గ్లోబల్ స్టార్ కాబట్టి మళ్ళీ ఆయన కూడా ఒప్పుకోవాలి. ఇక్కడ ఈ వేరే సినిమాల నుంచి ఈయన సైడ్ ట్రాక్ అయిపోయి హీరో అయితున్నాడు కాబట్టి మళ్ళీ ఇంత పెద్ద సినిమాకి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చేతిలో పెడితే టైంకి మ్యూజిక్ ఇయ్యగలడా? ఆ సినిమా అంతా రెడీ అయిన తర్వాత మ్యూజిక్ వల్ల సినిమా లేట్ అవుతదా? ఎందుకు మరి ఆలోచిద్దాం అనేటువంటి ఆలోచనలో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు. కానీ మరి ఆయనను పక్కన పెట్టి ధైర్యం మరి సుకుమార్ చేయగలుగుతాడా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా డౌటే. అసలు ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే మొన్నటి వరకు మాత్రం జూలైలో షూట్ స్టార్ట్ అవుతది అని అయితే చెప్పారు సుకుమార్ సినిమా RC17. కానీ ప్రస్తుతానికి మాత్రం అసలు ఇంకా స్క్రిప్టే కంప్లీట్ కాలేదంట. ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వడానికి కనీసం 4, 5 నెలలు పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుకుమార్ తీసేటువంటి సినిమాలు ఒకప్పుడు ఆర్య సినిమా తీశాడు 2 నెలలు, 3 నెలల్లో అన్నట్టు కాదు ఇప్పుడు. ఇప్పుడు ఏందంటే పెద్ద బడ్జెట్ సినిమాలు ఒక సినిమా మీద కూర్చుంటే కనీసం ఒక 4 ఏళ్ళు, 3 ఏళ్ళు పడుతూ ఉంటుందన్నమాట. పుష్ప ఎప్పుడు మొదలైంది పుష్ప? పుష్ప 2 ఎప్పటికి కంప్లీట్ అయింది. 2 సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఎంత సంవత్సరాలు పడుతుందన్నమాట. పుష్ప 2 అయితే సాగుతూనే ఉంది, మ్యూజిక్ సాగుతూనే ఉంది, షూటింగ్ సాగుతూనే ఉంది. ఎప్పటికో గానీ అది బయటకు రాలేదు. ఎప్పుడొస్తదో అనుకున్నారు కానీ సో, చాలా లేట్‌గా బయటకొచ్చింది. అలాగే ఇప్పుడు ఈ RC17 కూడా ఇంత మటికి స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు. సో, స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోవాలి. లాక్ అవ్వాలి. మళ్ళీ చేంజెస్ ఏమి ఉండకూడదు. అప్పుడు షూటింగ్ ప్లాన్ చేసుకోవాలి. పెద్ద సినిమాలు కాబట్టి లొకేషన్స్ చూసుకోవాలి. ఇవన్నీ అయ్యేటప్పటికి మోస్ట్ ప్రాబబ్లీ మరి ఈ ఇయర్‌లో జరుగుతదా? నెక్స్ట్ ఇయర్‌లో జరుగుతదా? అనేది ఖచ్చితంగా తెలియదు కానీ సెప్టెంబర్, అక్టోబర్‌లలో షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు అనేది అంటున్నారనమాట. సో, అది గైస్ మొత్తానికి RC17కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో, త్వరలో మన రామ్ చరణ్ సినిమా షూట్ స్టార్ట్ కావాలని చెప్పి వెయిట్ చేద్దాం. మళ్ళీ ఏమైనా గ్యాప్ వస్తే ఈ మధ్యలో బుచ్చిబాబుతో తీస్తున్నటువంటి సినిమా ఏమన్నా దొరుకుతదనేది మనకైతే తెలీదనమాట. ఓకే. సో, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. హావ్ ఎ గుడ్ డే.